ఇక్కడ పైగా మూలం భారతదేశం యొక్క మూలాల్ని దెబ్బకొట్టడం అంటే అదే కల్పవృక్షం. భారతదేశం అన్నదే కల్పవృక్షం ప్రపంచానికి. ఎటువంటి జ్ఞానాన్నైనా ఎటువంటి విషయాన్నైనా చెప్పగలిగినటువంటి కల్పవృక్షము, ఐశ్వర్యాన్ని ప్రసాదించగల భారతదేశం చెట్టు మీద కూర్చొని దాని మూలాన్ని దెబ్బకొట్టడం అంటే అదెంత హాస్యాస్పదం. అది పడితే వాడే పడతాడు, మూలాన్ని దెబ్బకొడితే కొట్టడానికి వీల్లేనటువంటి విషయం అది. అంతటి మూలాల్లో అంటే భారతదేశం మూలం ఎట్లా ఉంటుందంటే ఒక వేరును తెంచుదామని చూస్తే ఇంకో వేరు బలంగా వెళ్తుంది భూమిలోకి. ఎందుకంటే అప్పటి నుంచి వచ్చింది కదా శబ్దగుణకం ఆకాశం అన్నారు మొదటి నుంచి. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష అన్నారు వేదంలో. ఎక్కడి నుంచి సృష్టి ఏర్పడిందంటే శబ్దగుణకం ఆకాశం, శబ్దము నుంచి అంటే ఓంకారం నుంచి ఆకాశం, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు అంటే వృక్షాలు, వీటి నుంచి అన్నము, అన్నాత్ పురుష అన్నాడు. అప్పుడు మానవుడు అనేవాడు ఏర్పడ్డాడు. ఇంత మూలము చెప్పినటువంటి ధర్మం మన ధర్మం. ఆ మూలాన్ని దెబ్బ కొట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీడు ఉన్నది అదే మూలంలోనే. మళ్ళీ అంటే ఇప్పుడు నువ్వు మేము పూజించాల్సిన దేవతా విగ్రహం బద్దలు కొట్టినా, మేము గుడి బద్దలు కొట్టినా మాకు పెద్ద ఫరకేం పడదు. కారణం ఏంటంటే మేము చెట్టుని పూజిస్తాం, పిట్టని పూజిస్తాం, గుట్టని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం. చిన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది, చెట్టుకి పూజ ఏమిటి, కోతికి పూజ ఏమిటి, పందికి పూజ ఏమిటి అంటే పరమాత్మ లేని చోట అసలు మనకు లేదు. అది తీస్తే ఒక కర్ర పెట్టేసి దానికి పసుపు పెట్టేసి అంటే ఎంత అంటే ఈ స్థాయి కల్చరు ప్రపంచ ఎందుకంటే అది వెరీ రీజన్ ప్రపంచంలో ఇలాంటి కల్చర్స్ చాలా ఉన్నాయి. బట్ శాశ్వతంగా నిలబడిపోయిన కల్చర్ ఇదే, ఈ సంస్కృతి. ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు. మీకు పిరమిడ్స్ తప్ప ఏమీ మిగలలేదు అక్కడ. అలాంటిది ఇక్కడ ఎందుకు అంటే మనకు ఒక ఇంట్లోనే ఒక కుటుంబంలో ఒకడు నాస్తికుడు ఉంటాడు, ఒకడు ఆస్తికుడు ఉంటాడు, ఒకడు వేరే దేవుణ్ణి పూజ చేసే ఉంటాడు. మనకి తేడా లేదు. నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, వెళ్ళు రోజు వెళ్ళు ఎవడు చెప్పండి నీకు. బట్ అది జీన్స్లో మనకి. సో సర్వేభ్యో అందరిలోనూ మనం దైవాన్ని సంకల్పం. అందుకనే నేను నాలో నా శివుడు గలడు, నీలో నా శివుడు గలడు,